ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మనం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా షోడశోపచార పూజ అని చెప్పేసి ఆచరిస్తాం. అలా ఆచరించడం అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు. ఈ హారతి ఇచ్చేటప్పుడు ఇళ్ళంతా కూడాను చూపించడం అనేటువంటిది ఒక చక్కటి సాంప్రదాయం. అది కూడాను ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వటం చాలా మంచిది. అసలు కర్పూరం ఎందుకండి వెలిగిస్తారు? నిత్యం ఇంట్లో వెలిగించాలా అంటే తప్పనిసరిగా వెలిగించి తీరాల్సిందే. కర్పూర దిష్టి అని కూడా తీస్తాం. ఎవరికైనా దిష్టి తగిలిందనుకో, బాగా ఆవలింతలు వస్తున్నాయి, జ్వరం తగిలింది తెలియకుండా, ఏంటో దిష్టి తగిలినట్టుందమ్మా, కాస్త కర్పూర హారతి తీయంటే చక్కగా కర్పూరం, ముద్ద కర్పూరం పెట్టి కర్పూర హారతి తీసి అబ్బాయి చేత థూ అనరా నాయన అని థూ అన్న తర్వాత బయట పారేస్తారు. వెంటనే వీడికి జ్వరం తగ్గిపోతుంది. వాట్ ఏ వండర్ ఇట్ ఈస్! ఇదంతా తెలియనటువంటి అతీంద్రియమైనటువంటి ప్రభావాలు. అంటే మన కంటికి కనిపించకుండా అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. వాటిని మనం ఏవైనా అనుకోండి, అతీంద్రియ శక్తులు అనుకోండి, నరఘోష అనుకోండి, నరదృష్టి అనుకోండి, ఏవైనా అనుకోండి, ఈ ప్రభావాలన్నిటి నుంచి బయటపడటానికి భగవంతుడు ప్రసాదించిన అమృత వరం ఈ యొక్క కర్పూర హారతి. మనం కొత్తగా బండి కొన్నాం. బండి కొన్నప్పుడు కూడాను ఆ బండికి గుమ్మడికాయ మీద హారతి కర్పూరం పెట్టి ఒకసారి ఇట్లా తిప్పి అవతల పారేస్తాం. ఇది దిష్టి దోషం పోవటానికి అని చెప్పేసి. అంటే హారతి అంత గొప్పగా పనిచేస్తుంది. ఒక వ్యాపార సంస్థ తెరిచేటప్పుడు హారతి ఇవ్వాలి, మూసే రోజు కూడాను ఆ వ్యాపార సంస్థ మూస్తున్నాడు, టైం అయిపోయింది, ఇంకా రాత్రి అయిపోయింది, మూసే సమయంలో కూడా రోజు గనక కర్పూర హారతి అలా చూపించి అవతల పారేసి ఓ చెంబడి నీళ్ళు ఇట్లా పోసి గేట్ వేసేసి తాళాలు వేసి వెళ్తే మరుసటి రోజు విపరీతంగా ఉంటుంది వ్యాపారం అభివృద్ధి. ఇవన్నీ తెలియని అతీంద్రియమైనటువంటి అదృష్టకరమైన శక్తులు అన్నమాట. మనకి అదృష్టం వెంట ఎప్పుడూ ఉండాలంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనం పాటించాలి. ఇంట్లో అనారోగ్యాలు రాకుండా, దిష్టి దోషాలు తగలకుండా ప్రతినిత్యం కూడాను దేవుని వద్ద పూజ చేసేటప్పుడు కర్పూర హారతి అని చెప్పేసి తప్పనిసరిగా ఇస్తాం. ఇలా హారతి ఇవ్వటం వలన క్రిమికీటకాల దోషాల నుంచి కూడా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. చక్కటి సుగంధభరితమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం మనకి వచ్చి తీరుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రతి ఇంట్లో కూడాను కర్పూరం అనేటువంటిది తప్పనిసరిగా ఉండి తీరాలి. కర్పూరంతో హారతి ఇవ్వాలి. ముద్ద కర్పూరం చాలా మంచిది. తర్వాత విష్ణుదేవునికి ఇష్టమైన కర్పూరాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం వాడుకోవచ్చు. రకరకాలైన కర్పూర బిళ్ళలు వస్తున్నాయి ఇప్పుడు. ఆ బిళ్ళల కన్నా ముద్ద కర్పూరమే చాలా గొప్ప విశేషమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది. అలాగే మనకి శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు రాకుండా కూడాను కర్పూరం సహకరిస్తుంది. మన ఇంట్లో కొత్తగా బట్టలు కొనుక్కున్నప్పుడు బీరువాలో ఆ యొక్క బట్టల్ని, వస్త్రాల్ని దాచిపెట్టేటప్పుడు కలరా ఉండలు అని చెప్పేసి కర్పూరపు ఉండల్ని ఆ యొక్క బీరువాలో పెట్టడం వెనకాల తగిన నగ్న సత్యం ఏమిటి? పురుగు పట్టకుండా, అంటే చెదలు పట్టకుండా కూడాను బట్టల్ని సంరక్షించే విధానం కేవలం ఈ కర్పూరం వెనకాల తగిన పరమార్థం. అవి కర్పూరపు ఉండలు అంటారు. ఇక్కడ దేవుడికి ప్రతినిత్యం కర్పూరంతో హారతిస్తున్నామంటే మన మనస్సుకి పట్టిన చెద పట్టకుండా ఉండటానికి, మన మనస్సుకు చెద పట్టకుండా పరమ పవిత్రంగా ఉండటానికి ప్రతినిత్యం కూడా హారతిస్తాం. ఆ హారతిని కూడా అద్దుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా హృదయం దగ్గరికి తీసుకురావాలి.
తర్వాత కళ్ళ దగ్గరికి తీసుకురావాలి, తర్వాత ఈ పై భాగాన్ని ఇట్లా అద్దుకోవాలి. అంతేగాని ఇట్లా అని ఇట్లా 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 అనుకోకూడదు. ఇలా 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 ఇది అసలు సిసలైన హారతిని స్వీకరించే విధి విధానం.